ఎప్పుడైతే క్రీస్తుతో పాటు బాప్తిసం వలన మరణించి తిరిగి లేచామో అప్పుడు మనము ఆయన యొక్క నీతిని ధరించుకుని మనం లేచాం. కాబట్టి ఆయన నీతిగానే ఇప్పుడు మనం జీవిస్తున్నాము. ఫస్ట్ మనము నీతిని నమ్మాలి, తర్వాత నీతి మన లైఫ్లో వస్తుంది. పక్కన ఉన్న తట్టి చెప్పండి, మీరు నమ్మాలి. కొందరు ఆలోచిస్తున్నారు, ఆలోచించి ఆ లోతుగా వెళ్ళిపోతున్నారు. అందుకే తట్టి విశ్వాసము చెప్పాలి. ఓకే, ఇప్పుడు దేవుడు మేలు చేసే దేవుడు. దేవుడు నన్ను మిమ్మల్ని స్తోత్రం ఒక ప్రణాళిక లేకుండా పిలవలేదు, పుట్టించలేదు. దేవుడు మిమ్మల్ని దైవిక ప్రణాళిక లేకుండా పిలవలేదు, లేకపోతే పుట్టించలేదు. అంటే దేవుడు కోపంగా లేదు. దేవునికి మీ గురించి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని ఎరిగి వెళ్ళుటయే ఒక క్రైస్తవ జీవితం యొక్క పరిపూర్ణత. పౌలు అంటున్నారు, నేను నా పనిని పర్ఫెక్ట్గా ఫినిష్ చేశాను. యేసు ప్రభువారు ఏమంటున్నారు, నేను నా పనిని ముగించాను, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నారు. స్తోత్రం. స్టెఫాను, ఆయనకు కొంచెం కాలమే పని. ఆయన చెప్తున్నారు, అయ్యా నాకు ఇచ్చిన పని నేను ముగించాను, ఇప్పుడు నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నాను. హల్లెలూయా చెప్పాలి. బైబిల్లో ఉన్న ఏ పరిస్థితులు కూడా అయ్యో అట్లా ఎవరు అరచి ఏడ్చి బాధపడి వాళ్ళ యొక్క లైఫ్ని ఫినిష్ చేయలేదు. ప్రతి ఒక్కరు ఆనందముగానే వాళ్ళ యొక్క పరిచర్యాన్ని ఫినిష్ చేసి వాళ్ళ భూమిలో ఉన్న జీవితంను వాళ్ళు ముగించుకున్నారు. నాకు మీకు దేవుడు ఇచ్చిన దైవిక ప్రణాళికని స్తోత్రం ఎరగక ఈ భూమిలో ఉన్న జీవితం ముగించడం చాలా భయంకరమైన పాపం. అది పెద్ద ద్రోహం దేవునికి చేసిన. ఎందుకంటే నా కొరకు దేవుడు ఏర్పరిచిన ఆ ప్రణాళికలో ఆ స్తోత్రం ఎన్నో మంది యొక్క రక్షణ ఉంది, ఎన్నో మంది యొక్క విడుదల ఉంది, ఎన్నో మంది జీవితానికి ఆశీర్వాదం ఉంది. అబ్రహామును దేవుడు పిలుస్తున్నప్పుడు నీ వంశావళిలో పుట్టుచున్న వాళ్ళ ద్వారా భూజనములు అందరూ దీవించబడతారు. భూజనములు అక్కడ స్తోత్రం, అక్కడ కులం, గోత్రం, జాతి, మతం, ఈ స్తోత్రం ఎక్కువ తక్కువ, ఐశ్వర్యమంతులు, పేదలు, చదివిన వాళ్ళు, చదువులేని వాళ్ళు, జ్ఞాని, స్తోత్రం ఎవ్వరు అట్లా డిఫరెన్సే లేదు. భూజనములు అందరూ నీ వంశములో పుట్టుచున్న జనముల ద్వారా దీవించబడతారు. ఆ దీవెన కొరకు దేవుడు నన్ను పుట్టించారంటే ఆ దీవెనకి కారణంగా నేను ఉన్నాను, అందుకొరకే దేవుడు నన్ను పుట్టించారు అని నేను ఎరిగి ఉన్నానంటే దైవ రాజ్య బాధ్యతని నేను సంతోషంగా క్యారీ చేస్తాను. హల్లెలూయా. ఎంతమంది ఈ మాటను ఒప్పుకుంటున్నారు? హల్లెలూయా. స్తోత్రం. ఆ దైవ రాజ్య ప్రణాళికని బాధ్యతని ఒక వ్యక్తి జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు దానికి దేవుడు కొన్ని ఆలోచన ఇస్తారు. నేను నీ జీవితంలో క్రియ చేస్తున్నప్పుడు స్తోత్రం నీ యొక్క ఐడియా కాదు, నాకు నీ యొక్క ప్రణాళికలో ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాలో నీ ముందుకు వెళ్ళాలి, ఆ విష్టంలో నీ ముందుకు వెళ్ళాలి. దానికి ఒక వ్యక్తిని నేను ముందుకు పెడుతున్నాను. గిద్యోన్ అన్న ఒక వ్యక్తి. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం, న్యాయాధిపతుల పుస్తకము 7వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. యెహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపదగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. దేవుడు గిద్యోన్ అన్న ఒక వ్యక్తికి దైవిక ప్రణాళికను తెలియజేస్తున్నాడు. ఆ ప్రణాళిక ఏమంటే మిద్యాని జనముల దగ్గర నుండి ఇశ్రాయేలుని విడిపించాలి. మిద్యాని జనాల దగ్గర నుండి ఏం చేయాలి? ఇశ్రాయేల్ జనాల్ని విడిపించాలి. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ జనాలు దారి తప్పిపోయారు. మనము దేవుని మా దారి తప్పిపోతున్నప్పుడు స్తోత్రం మన జీవితంలో అటాక్స్ వస్తుంది. ఒక అటాక్ వస్తుందంటే మనము ఏ దారిలో నుండి వెళ్ళిపోయినాము అని మనము చెక్ చేయాలి.
స్తోత్రం. దారి తప్పిపోవట అన్నది స్తోత్రం. పాత నిబంధనలో దారి తప్పిపోవట అంటే అది దారి తప్పిపోవటయే. కానీ నూతన నిబంధనలో దారి తప్పిపోవట అన్నది యేసు అన్నారు, నేనే మార్గం, నేనే మార్గం. క్రైస్ట్ ఫోకస్ లో నుండి క్రీస్తు ఏదైతే నా జీవితంలో చేశారు అన్న విషయంలో నుండి, ఆయన నాకు ఎలా ఉన్నారన్న విషయంలో నుండి, ఆయన నాకు ఎలా ఉంటారన్న విషయముని ఎరగక అజ్ఞానంతో ఉన్న వాళ్ళే సమస్య మీదే, పరిస్థితి మీదే దృష్టి ఉంచుతారు. వాళ్ళ పేరే దారి తప్పిపోయిన వాళ్ళు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, దారి తప్పిపోయిన వాళ్ళు ఆ రోజు ఉన్న ఇశ్రాయేలీలా, లేకపోతే ఈ బిల్డింగ్ లో ఉన్న మనం కూడా ఆ లిస్ట్ లో ఉండవచ్చా? అర్థం కాలే. కొంచెం నాకు కొంచెం ఉండవచ్చే, ఒప్పుకోము. ఒప్పుకున్నామా, ఉన్నానా? ఓకే. దారి తప్పిపోయినప్పుడే అటాక్స్ వస్తుంది. మిద్యానులో స్తోత్రం ఏంటి? హార్వెస్ట్ స్టీలర్స్. వాళ్ళకున్న మిషన్ ఏంటి? హార్వెస్ట్ స్టీలర్స్. పంట కోస్తున్నది దొంగలిసి వెళ్తారు, దోచుకొని వెళ్తారు. ఎప్పుడు వాళ్ళు వస్తారంటే హార్వెస్ట్ టైంలోనే వస్తారు. చేతికి దగ్గరకు వస్తున్నట్టు ఉంది బ్రదర్, కానీ ఏమవుతుంది? ఆమేన్ చెప్పాలి. నేను కొంచెం మీ యొక్క ఫోకస్లో నేను డిస్టర్బ్ అవుతున్నాను. మీరు నన్ను గమనించండి, నన్ను గమనించండి. ఉన్నది 10 మంది, మిగిలిన చైరని ఖాళీ ఉంది. మీరు కూడా నన్ను ఫోకస్ చేయలేదంటే నేను ఇట్లా తిరిగి మాట్లాడాలి. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం. మీ గడ్జెట్స్ అన్ని పక్కకు పెట్టండి. ఆమేన్. ఇప్పుడు మిద్యాన్ జనాలు ఇశ్రాయేల్ జనాల యొక్క హార్వెస్ట్ ని ఏంటి నాశనం చేస్తున్నారు, దోచుకొని వెళ్తున్నారు. ఆ సమయంలో దేవుడు ఒక్క వ్యక్తిని మాత్రం వెతుకుచున్నారు. హార్వెస్ట్ ని దొంగలించినప్పుడు హార్వెస్ట్ ని కాపాడడానికి ఎవరు ఉన్నారు? హార్వెస్ట్ ని కాపాడడానికి ఎవరు ఉన్నారు? పంటని దొంగలించడానికి మిద్యాలు వస్తున్నప్పుడు, పంటని కాపాడడానికి ఎవరు ఉన్నారు చూసినప్పుడు, అందరూ కొండలో గుహలో పారిపోయి దాచుకున్నప్పుడు, చేతిలో ఉన్న కొంచెం పంటని కాపాడడానికి కొరకు ఒక్కడు ప్రయాసపడుచున్నారు. ఎంతమంది ప్రయాసపడుచున్నాడు? దేవుడు వెతుకుచున్నాడు. పంటని దొంగలించడానికి వస్తున్నాడు కదా. అన్నింటిని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కొంచెమే గోధుమ ఉంది, అది కాపాడడానికి వీడు ఉన్నారు కదా, వాడిని దేవుడు స్తోత్రం వెతికారు. ఫలించే ఏంటి విత్తనము మొలిచి వస్తున్నప్పుడే తెలుస్తుందంట. ఆమె చెప్పాలి. ఒక 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 మొలిచి వస్తున్న ఒక ముక్కల్నే చూసి చెప్పేస్తారంట, ఇది మంచి ఫలం వస్తుందని చెప్పి. అది ఒక వ్యవసాయకున్న ఎక్స్పీరియన్స్. దేవుడు వెతుకుచున్నాడు. ఎవరిలో లేని ఒక రెస్పాన్సిబిలిటీ, కొంచెం గోధుమలో పెద్ద రెస్పాన్సిబిలిటీ, పెద్ద రిస్క్ వీడు తీసుకుంటున్నాడు. వీడే నాకు కావాలి. కొంచెంలో మనము ఉన్న బలంలో మనము దేవునికి స్తోత్రం పరిచర్య చేస్తే, దేవుని విషయంలో మనము బాధ్యత కలిగి ఉంటే, ప్రార్థనలో బాధ్యత కలిగి ఉంటే, విజ్ఞాపనలో బాధ్యత కలిగి ఉంటే, స్తోత్రం చిన్న గుంపులో బాధ్యత కలిగి ఉంటే, దేవుడు స్తోత్రం అక్కడ ఆ చిన్నదిలో దేవుడు ఉంచరు, పెద్ద ప్రణాళికలు తీసుకొని వెళ్తారు. నిన్న నేను స్కూల్ ఆఫ్ హెవెన్లీ కాలింగ్ అన్న క్లాసెస్లో నేను చెప్పాను, మైనర్ కాలింగ్లో నిజాయితీగా ఉన్నారంటే దేవుడు మేజర్ కాలింగ్ ఇస్తారు. గిద్యోనుకి దేవుడు స్తోత్రం ఇవ్వలే, ఆయన ప్రయాసపడ్డారు. ఆయన 6 నెల విత్తనం విత్తి రాత్రి పగలు స్తోత్రం ఏంటి కావలి కాసి పంట కోసుకుంటున్నారు.
అదిని ఇప్పుడు కాపాడుకోవాలి, ఎందుకంటే అది భవిష్యత్తు. కానీ అదిని దోచుకోవడానికి మిద్యానులు వస్తున్నప్పుడు ఆయన తను దాచుకొని స్తోత్రం ద్రాక్ష పండ్లు స్తోత్రం పెండుచున్న ఆ బాక్స్ లోపల వెళ్ళి కొంచెం గోధుమను కానీ కాపాడుచున్నారు. మీకే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒకటే విషయము, మీకు చిన్న పని ఇస్తే మీ దానిలో నిజాయితీగా నిలబడాలి.